మన వెబ్సైట్ కి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి? మన వెబ్సైట్ లో గూగుల్ యాడ్స్ వస్తే మనం ఇన్కమ్ స్ట్రీమ్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ మన వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే చాలా రూల్స్ అండ్ టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ యాడ్సెన్స్ త్రూనే నేను చాలా అమౌంట్ ఎర్న్ చేసుకున్నాను. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు నా ఎర్నింగ్ ప్రూఫ్. ఎవ్రీ మంత్ నాకు పేమెంట్ అయితే వస్తుంది. సో మీకు కూడా ఈ యాడ్సెన్స్ నుంచి అమౌంట్ రావాలంటే యాడ్సెన్స్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ వెబ్సైట్ కి. సో ఈ వీడియోలో మీకు మీ వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడ్ అయితే చెప్తాను. మీరు బ్లాగర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, లేదు నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాను దానికి యాడ్సెన్స్ అప్రూవల్ రావట్లేదు అనుకున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎండింగ్ లో మీకు కొన్ని బోనస్ పాయింట్స్ కూడా చెప్తాను, అవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బిఫోర్ దట్, నా పేరు సాయి తేజ. ఈ ఛానల్ లో మీకు బ్లాగింగ్ గురించి, కంటెంట్ క్రియేషన్ గురించి, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అండ్ అలాగే ఆన్లైన్ లో మనీ ఎలా ఏం చేయాలి అనే టాపిక్స్ అన్నిటి గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో కంటెంట్ వస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా డైరెక్ట్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు చాలా మందికి వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం తెలియదు. లైక్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే కోడింగ్ ఉండాలా అది ఇది అంటారు. నో గైస్, కోడింగ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు వెబ్సైట్ ని సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి హోస్టింగ్ అండ్ డొమైన్, ఈ 2 థింగ్స్ కావాలి. ఇది 2 ఉన్నాయి అనుకోండి, మనం వెబ్సైట్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ 2 థింగ్స్ మీరు హోస్టింగ్ వెబ్సైట్ నుంచి బై చేయొచ్చు. అండ్ బై చేసేటప్పుడు హలో తేజ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మా సైడ్ నుంచి మీకు 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మన వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలని చూద్దాం. ముందుగా యాడ్సెన్స్ అంటే ఏంటిది సింపుల్ గా చెప్పాలంటే, గూగుల్ మిమ్మల్ని అడ్వర్టైజర్స్ తో కనెక్ట్ చేస్తుంది. మన వెబ్సైట్ లో యాడ్స్ పెట్టడం వల్ల క్లిక్స్ ఆర్ ఇంప్రెషన్స్ లో మనం మనీ ఏం చేసుకోవచ్చు. కానీ గూగుల్ కి క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ. సో ఆ స్టాండర్డ్స్ ని మనం స్టాండ్ చేయగలిగితే మన వెబ్సైట్ కి అప్రూవల్ ఈజీగా వచ్చేస్తుంది. యాడ్సెన్స్ అప్రూవల్ కి మీ వెబ్సైట్ లో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉండాలి. అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్, హై క్వాలిటీ కంటెంట్. మీ వెబ్సైట్ లో మీరు రాసే ఆర్టికల్స్ అనేది ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఎలాంటి కాపీ పేస్ట్ చేయొద్దు. అలాగే ఏ జనరేటెడ్ కంటెంట్ కూడా మీరు పోస్ట్ చేయొద్దు. అండ్ మీ వెబ్సైట్ మినిమం 800 వర్డ్స్ ఉండేలాగా చూడండి. నార్మల్ గా 400, 600 అలా కాకుండా 800 వర్డ్స్ అబోవ్ ఉండేలా చూడండి. డూప్లికేట్ కంటెంట్ మాత్రం అస్సలు వాడకండి. సెకండ్, ఎసెన్షియల్ పేజెస్. మన వెబ్సైట్ లో పేజెస్ అయితే డెఫినెట్ గా ఉండాలి. లైక్ అబౌట్ us, కాంటాక్ట్ us, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఈ పేజెస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలన్నది మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను మిస్టర్ దే ఛానల్ లో. ఆ వీడియో లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. థర్డ్, రెస్పాన్సివ్ డిజైన్. మన వెబ్సైట్ అనేది ప్రాపర్ రెస్పాన్సివ్ డిజైన్ ఉండాలి. మొబైల్లో కూడా ప్రాపర్ గా కనిపించాలి. గూగుల్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ మాత్రమే తొందరగా అప్రూవ్ ఇస్తుంది. సో మీ వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి, అంటే ఈజీగా మొబైల్లో యాక్సెస్ చేసేలాగా ఉండాలి. అలా డిజైన్ చేయండి. జనరేట్ ప్లస్ థీమ్ తో మన వెబ్సైట్ ని క్లియర్ గా సూపర్ గా డిజైన్ చేయొచ్చు. దానికి సంబంధించి కూడా డెడికేటెడ్ వీడియో చేశాను కస్టమైజేషన్ ప్రాసెస్ గురించి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఫోర్త్, మినిమం ఆర్టికల్స్ రిక్వైర్డ్. మన వెబ్సైట్ లో మనం మినిమం 20 ఆర్టికల్స్ రాసిన తర్వాత యాడ్సెన్స్ అప్రూవల్ పంపించాలి. లేదంటే లో వాల్యూ కంటెంట్ రిజెక్షన్ వస్తుంది. సో యాడ్సెన్స్ అప్లై చేయడానికి అట్లీస్ట్ మీ వెబ్సైట్ లో 20+ ఆర్టికల్స్ ఉండేలా చూడండి. ఫిఫ్త్ అండ్ ఇంపార్టెంట్, ట్రాఫిక్ సోర్స్. మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది ఉండాలి. లైక్ వ్యూవర్షిప్ అన్నమాట. మీ వెబ్సైట్ లో మీ ఆర్టికల్స్ చూసే వాళ్ళు ఉండాలి. మనకు ఆర్గానిక్ ట్రాఫిక్ ఉంటే చాలా బెటర్, బట్ సోషల్ ట్రాఫిక్ ఉన్నా పర్లేదు. అలానే మొత్తం సోషల్ ట్రాఫిక్ ఉండకుండా ఆర్గానిక్ ట్రాఫిక్ కూడా ఉండాలి. స్పామ్ ట్రాఫిక్ మాత్రం అస్సలు చేయకండి. లైక్ డైరెక్ట్ ట్రాఫిక్ కానివ్వండి, పేడ్ ట్రాఫిక్ కానివ్వండి, ఇలాంటివి. సో ఆర్గానిక్ గా అండ్ సోషల్ మీడియా తో ట్రాఫిక్ వచ్చేలాగా చూడండి. సో ఈ 5 పాయింట్స్ అనేది మెయిన్ అనమాట. అండ్ ఇప్పుడు చెప్పబోయేది లైక్ SEO గురించి. యాడ్సెన్స్ కి అప్లై చేయడానికి SEO ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఆర్టికల్ రాస్తున్నామంటే ప్రాపర్ కీవర్డ్స్ రీసెర్చ్ చేయాలి. సో రీసెర్చ్ చేసిన తర్వాత మనం కీవర్డ్స్ తో మనం వెబ్సైట్ లో ఆర్టికల్ రాయాలి. మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్స్ యాడ్ చేయాలి. ర్యాంక్ మ్యాథ్ ట్రూ అయినా కానీ, యోస్ట్ SEO ప్లగిన్ తో అయినా కానీ. ఇమేజెస్ కి ఆల్ట్ ట్యాగ్స్ వాడాలి. అంటే మనం ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేస్తాం కదా మన వెబ్సైట్ లో, దానికి టైటిల్, ఆల్ ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట. మనం ఏదైతే కీవర్డ్ అనుకుంటామో ఆ కీవర్డ్ అక్కడ ఇవ్వాలి. పేజ్ లోడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేయాలి. అంటే మన వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేస్తారనుకోండి, వాళ్ళకి స్లోగా మన వెబ్సైట్ లోడ్ అవుతే వాళ్ళు చిరాకు వస్తుంది కదా, అలా ఉండకూడదు. కాబట్టి మన వెబ్సైట్ స్పీడ్ పెంచాలి. మన వెబ్సైట్ స్పీడ్ ఎలా పెంచాలన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఫాస్ట్ వెబ్సైట్స్ ఉంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అప్రూవల్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. మన వెబ్సైట్ కి అప్రూవల్ రావాలంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పినవన్నీ పాయింట్స్ ని ప్రాపర్ గా గుర్తుపెట్టుకొని అవి మీ వెబ్సైట్ లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత యాడ్సెన్స్ అప్రూవల్ కి పంపించాలి. అప్రూవల్ ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో సైన్ ఇన్ అవ్వాలి. తర్వాత అందులో మీ వెబ్సైట్ ని యాడ్ చేయాలి. యాడ్ కోడ్ ఇంటిగ్రేషన్ ద్వారా మీ కోడ్ ని వర్డ్ప్రెస్ లో పేస్ట్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు అప్రూవల్ కి పంపించామనుకోండి, మినిమం 1-2 వీక్స్ టైం పడుతుంది మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి
రెస్పాన్స్ రానికి అప్రూవల్ అయిందా లేదా అన్నది. బట్ నేను ఇప్పుడు చెప్పా కదా, ఈ చెప్పిన ఫ్యాక్టర్స్ కనుక ప్రాపర్గా ఫాలో అయితే మీకు డెఫినెట్గా యాడ్సెన్స్ అప్రూవల్ అయితే వస్తుంది. మీకు యాడ్సెన్స్కి ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్ ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. లైక్ చాలా మంది ఇవి ఫేస్ చేస్తారనమాట. లైక్ ఇవే మిస్టేక్స్ చేసి వాళ్ళకి యాడ్సెన్స్ అప్రూవల్ రిజెక్ట్ అయ్యేలా చేస్తారు. 1, కాపీరైట్ కంటెంట్ అస్సలు యూస్ చేయొద్దు. లైక్ కాపీరైట్ ఇమేజెస్ కానీ కాపీరైట్ కంటెంట్ కానీ. ఇప్పుడు ఒక వెబ్సైట్లో కంటెంట్ ఉంది, ఆ కంటెంట్నే మీ వెబ్సైట్లో పెట్టారనుకోండి, అది కాపీరైట్ కంటెంట్, అది అస్సలు పనికిరాదు. సో అవి రాయకండి, ఓన్గా రాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే ఇమేజెస్ గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఆ ఇమేజ్ని మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయొద్దు. గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసినా సరే క్యాన్వా త్రూ అయినా ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ త్రూ ఆ ఇమేజెస్ కొంచెం ఎడిట్ చేయండి, మంచిగా టెక్స్ట్ యాడ్ చేయండి, అవన్నీ పెట్టేసి మంచిగా యాడ్ చేసి టెక్స్ట్ మీరే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి తర్వాత మీరు మీ వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. 2, ఫేక్ ట్రాఫిక్ అస్సలు తెచ్చుకోవద్దు. లైక్ ఆర్గానిక్ ట్రాఫిక్ ఉండాలి, సోషల్ ట్రాఫిక్ కూడా జెన్యూన్ ట్రాఫిక్ ఉండాలి. ఫేక్ ట్రాఫిక్, పేడ్ ట్రాఫిక్, డైరెక్ట్ ట్రాఫిక్ ఇలా తెచ్చుకోవద్దు. 3, క్లిక్ బైట్ టైటిల్స్ అయితే వాడద్దు. 1 రూపీకే 100 GB డేటా వస్తుంది, ఈ టైప్ ఆఫ్ టైటిల్స్ వాడద్దు. జెన్యూన్ టైటిల్స్ ఉండాలి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. 4, ఇన్కంప్లీట్ పేజెస్ అయితే ఉండద్దు. లైక్ అబౌట్ us, కాంటాక్ట్ us పేజెస్ క్రియేట్ చేశారు, అందులో కంటెంట్ ఏం లేదనుకోండి, అప్రూవ్ రాదు. సో కంటెంట్ అనేది అన్నిట్లో ఫుల్ఫిల్గా ఉండాలి. సో ఇవే కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు, అందుకే మీకు అప్రూవల్ రాదు. సో ఇప్పుడు మీకు కొన్ని బోనస్ టిప్స్ కూడా చెప్తాను, వీటిని యూస్ చేసి మీ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ ఇంకా ఫాస్ట్గా తెచ్చుకోవచ్చు. 1, గూగుల్ సెర్చ్ కన్సోల్లో మీ వెబ్సైట్ని రిజిస్టర్ చేయండి. అలాగే సైట్ మ్యాప్స్ కూడా యాడ్ చేసేయండి గూగుల్ సెర్చ్ కన్సోల్లో. వీటిని ఎలా చేయాలన్నది నేను డీటెయిల్గా వీడియో చేశాను, డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. నేను ఈ వీడియోలో యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే ఏం చేయాలి అనే టాపిక్స్ గురించే చెప్తున్నాను. మీకు డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి, డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి. 2, రెగ్యులర్గా మీరు కంటెంట్ని పోస్ట్ చేయాలి. నార్మల్గా ఒకరోజు పోస్ట్ చేసి మళ్ళీ 2 వీక్స్ తర్వాత పోస్ట్ చేస్తా ఒక ఆర్టికల్ అంటే కుదరదు. రెగ్యులర్గా 2 డేస్కి ఒక ఆర్టికల్ అయినా పోస్ట్ చేయాలి. 3, క్లీన్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ని మెయింటైన్ చేయండి మీ వెబ్సైట్లో. ఏదో అడ్డమైనవన్నీ పెట్టద్దు, నార్మల్గా క్లీన్గా ఉంచండి మీ వెబ్సైట్ డిజైన్ని. 4, సోషల్ మీడియా త్రూ ప్రమోట్ చేయండి, బట్ డైరెక్ట్ ట్రాఫిక్ తెచ్చుకోవద్దు, సోషల్ మీడియా నుంచి ట్రాఫిక్ తెచ్చుకోండి. సో ఫైనల్లీ కంక్లూజన్, యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవడం చాలా కష్టమేం కాదు, బట్ కొన్ని ఈజీగా టెక్నిక్స్, కొన్ని రూల్స్ ఫాలో అయితే మనకు యాడ్సెన్స్ అప్రూవల్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ పేషెన్స్ అండ్ క్వాలిటీ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే కనుక మీకు డెఫినెట్గా యాడ్సెన్స్ అప్రూవల్ అయితే వస్తుంది. సో అది గైస్ ఓవరాల్ గా వీడియో అనమాట. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ప్రతి పాయింట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.